ఇప్పుడు ఆ డోర్ తెరసాల శివ, దీనికన్నా ఎక్కువ తిరగాల్సింది ఈ డోర్లోనా? ఆ డోర్లో. మా వాళ్ళు అంటే ముచ్చారు, నేను ఎన్నిసార్లు చెప్పినా మూసేవాళ్ళే. సేఫ్టీ అనిపిస్తే ఎక్కువ తిరగాల్సింది ఈ డోర్లోనా? ఇదే అప్పుడు తాళం వేయాల్సిన పని లేదు, ఇది దూరం తిరగచ్చు. అప్పుడు ఈ డోర్ ఒక్కటి పెట్టించిండ్రు, ఇది పర్మనెంట్ ఫేస్ అనమాట. ఇది పర్మనెంట్ ఫేస్ అయితే ఈ డోర్ లేకుండా, ఈ పర్మనెంట్కి పశ్చిమ వాయువులో డోర్ లేకుంటే ఇంకా నన్ను పిలిపించే కొంచెం ఇబ్బంది ఉందని అన్న పిలిపిస్తే, ఈ ఉత్తరంలో డోర్ ఉండకూడదు ఈ ఫేస్కు. ఎందుకు ఉండకూడదు అంటే వీటి నుంచి ఇట్లా దిగుతావు కదా, ఇట్లా దిగడము చెప్పుదిలే. అన్నా శివ, ఇప్పుడు వీటి నుంచి దిగడం ఇది ఉత్తరం కదా, ఈ నుంచి దిగడం ఈశాన్యం ఒక అడుగు కూడా పోకుండా ఉత్తర వాయువు తిరిగి పశ్చిమ వాయువు పోతావు. అప్పుడు ఇట్లా పశ్చిమ పోయినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ ఇట్లా తిరిగి వస్తే పశ్చిమ వాయువులో అయితే ఎక్కువ వస్తావు, ఇట్లా వస్తావు, తూర్పు ఈశాన్యంలో వస్తావు, ఉత్తర ఈశాన్యంలో వస్తావు, వచ్చి ఈశాన్యంలో ఒక అడుగు కూడా పోవు, మళ్ళీ లోపలికి తిరుగుతా, మళ్ళీ ఇలా లోపలికి ఇట్లా తిరుగుతావు. అంటే ఈశాన్యం ఆడుంది నీది, ఇలా అయితే ఆగ్నేయం లేకపోయినట్టే కదా ఇట్లా. కాబట్టి అందుకోసమని దీనికి లోపలికి ఇక ఈ డోర్ పెట్టించిన. ఇప్పుడు ఈ డోరు ఇలా ఇదిగా ఎత్తులు లేపకూడదు, ఇట్లా బండలు ఎందుకు తగ్గు చెప్తున్నా ఇడా, ఇంకా అవుతుందనే ఇది కొంచెం నిదానంగా వేసుకోవచ్చు లేదన్నా. ఇదంతా మళ్ళీ నైరుతి డౌన్ అవుతుంది కదా అని ఎత్తు లేపాలి, అది మన్ను వస్తావు కదా ఈ బండలు ఇదెల్లా ఇంటి లెవెల్ ఓపి. ఇప్పుడు అవి వెళ్ళేందుకు శివ, ఇప్పుడు ఈ పశ్చిమాయిలో డోర్ పెట్టినాక నీకు ఎట్లుంది? కొంచెం ఫ్రీ ఉంది. ఫస్ట్ ఇప్పుడు ఏంది పూలు దండి తెచ్చినారు? ఇది కిచెను, ఇది బెడ్రూమ్, బొమ్మి ఇలా బాత్రూమ్ ఉండొచ్చు. ఈయన 6 కోణాలు అవుతుంది అనేది ఈయన దీని గురించి అనేది 6 కోణాలు అవుతుంది. ఎన్ని కోణాలు అవుతుందా? ఇది పూజ రూమ్ బాగుంది, ఎత్తి మీద బాగున్నాడు. కింద దేవుడు మొక్కిన కింద ఏం లేదు, పైన దేవుడు కింద కొంచెం కూర్చొని మొక్కినా మనకు బాగుంది. కిచెన్ ఇది ఎప్పుడైతే శివ ఈ పరమటి ఫేస్లకు ఉత్తరంలో డోర్ పెడతారో గుమ్మడికాయకు బొచ్చు పురుగు కొట్టినట్టే, ముందుకు వచ్చే క్వశ్చనే లేదు. అందుకే ఇది ముయ్యకాక అని చెప్తున్నాడు. డోర్ జాంగులు ముచ్చారు మీరు, ఇది ముయ్యకాకరి. ఈ డోర్ పెట్టకూడదు పశ్చిమ ఉత్తరానికి. ఇప్పుడు ఇట్లా పరమటికి పశ్చిమ వాయువు ఉండాలా, మళ్ళీ ఇట్లా ఉండాలా. శివ ఇది కట్ చేపి శివ, ఇది కట్ చేపి, ఇది ఎందుకు అడ్డం కట్టినావు? ఇది వద్దు, ఇది ఒక్కటి చాలు. నీకు అనవసరంగా ఇది నేను వద్దని చెప్తుంది కదా, నీకు మెట్లు అట్లా మెట్లు బయటకు పోయాయి కదా, ఇది కట్ చేపి అంతా ఇది అది ఉండని. ఈ గోడ తీసేపి, ఎందుకంటే ఈ గోడ మెట్లు బయటకు వచ్చాయి అంటే లోపల కింద మెట్ల కింద కట్టినావు కదా, మెట్ల కింద కూడా కట్టినా. బాత్రూమ్ పెట్టుకోవచ్చు చూడు,
మెట్ల కింద బాత్రూమ్ పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఇంకా మెట్ల కింద కట్టిన వాళ్ళు ఉండడం లేదు. నాకు తెలిసి ఒక అనవసరం ఈ గోడ కట్టిన ఉన్నావు. ఇది ఇరుకాయ స్థలం వల్ల కబ్జా. ఇటు నుంచి ఇది ఉండని, ఇటు నుంచి అంతా తీసేపి ఊరికే స్థలం అన్న వస్తుంది మనకు. సెట్టింగ్ ఏం చేసా ఇప్పుడు స్థలం కట్టినా మనం తిరిగేదేం లేదు పెద్దగా. సరే మీకు అవసరం అయితే ఉండదు. నాకైతే అవసరం లేదు, ఇబ్బంది లేదు కదా. ఉన్న ఇబ్బంది లేదు. పైకి మళ్ళీ తీసేయడం లేదా? సర్లే పొందరు. ఇది శివ, ఎప్పుడైతే ఈ ఉత్తరం వాకిళ్ళు పెట్టారో ఇది ఇది అట్లనే ఉండాలి. అవతలకి వాకిలి పశ్చిమ అంటే పరమటి వాకిలి ఓపెన్. దర్శనం మొత్తం ఈ డోర్ మంచిగా. ఏదైనా పని జరగనప్పుడు ఇది ఓకే. అది నేను ఈ వాకిలి అప్పుడు వచ్చినప్పుడు ఇంత పెద్దగా పెట్టినా పీకాకమని చెప్పింది. నేను పీకామని చెప్పింది కానీ అంత బిగించిన ఆడేందుకు ఎందుకు వీక్తోలేం అది ఆడ పెట్టుకో డోర్ అని చెప్పిన. వచ్చేసి ఈ నుంచి నేను తూర్పు వాకిలి అయితే మనకి బ్రహ్మాండం ఉంటాయి అనుకుంటే చెట్టు కాకుండా ఎక్కడి నుంచి ఉంది? ఈ నుంచి ఈడు దాకా ఎక్కడి నుంచి? ఇటు నుంచే అన్న నిల్వ అంతేలే. ముందులే 4 అడుగులు ఉందిలే. 8 అడుగులు ఉంది. ఈ నుంచి లెక్క మనకు ఎప్పుడైనా లోపలికి పైన బాల్కనీ కూడా ఇంకొచ్చలేదు మనకు. అడుగుంది అవతల 10 ఇంచులు ఉంది. అది నీది అంట కదా. మళ్ళా నీది కట్టుకున్నప్పుడు కంపౌండ్ పీకి దిగుతాడు అంతే. ఇద్దరు కలిసి సగం కంపౌండ్ కట్టుకుంటే ఇంకా దారి వస్తుంది నాకు. ఇద్దరు కలిపి ఒక కాంపౌండ్. దీన్ని పీకి సగం కట్టుకునేది ఒకరి. ఇప్పుడు ఆ మూలలే కింద మూల ఉంది కదా, ఈసారి మూల మొత్తం బయటికి వచ్చినది కొట్టేపించిన కూడా. సరేలే ఉండండి. పోయేస్తామమ్మా, పోయేస్తాను.